త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని సమాచారం. ఈ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారని పలు రకాల వార్తలు వస్తున్నాయి. సీజన్ 7 సక్సెస్ కావడంతో ఈసారి ఈ షోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఇందులో పాల్గొనేందుకు టెస్టులు కూడా నిర్వహిస్తున్నారంట. ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ షోకి ఈసారి కుమారి ఆంటీ వస్తారని చాలా వార్తలు వస్తున్నాయి. ఈవిడ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయింది. పలు టీవీ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా కనిపించింది. అంతేకాకుండా తెలంగాణలో నిరుద్యోగుల తరపున పోరాడతాను అంటూ బయలుదేరిన బర్రెలక్క పేరు కూడా వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఈమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తెలుగు ఇండస్ట్రీ, రాజకీయ రంగం రెండు రంగాల్లో ప్రముఖుల గురించి, వారి జాతకాల గురించి ప్రస్తావిస్తూ చేసిన కీలక వ్యాఖ్యలతో వేణుస్వామి పాపులారిటీ సంపాదించుకున్నారు. సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు చేయించడంతో వేణుస్వామి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వైరల్ అయిన, ట్రోలింగ్కు గురైన వ్యక్తి వేణుస్వామి. ప్రభాస్ పని అయిపోయిందని, సినిమాలు హిట్ కావని, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ వస్తాడని చెప్పి దారుణంగా ట్రోలింగ్కు గురయ్యారు. ఏపీలో జగన్ వస్తాడని చెప్పడం, రిజల్ట్ ఉల్టా పుల్టా కావడం, ఇంకెప్పుడు బహిరంగంగా ఇలాంటి విషయాల మీద జాతకాలు చెప్పను అంటూ వేణుస్వామి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి వేణుస్వామి ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాడని సమాచారం. వేణుస్వామి బిగ్ బాస్లోకి అడుగు పెడితే గట్టి కంటెంటే దొరుకుతుంది అని నిర్వాహకులు కూడా అంచనా వేస్తున్నారంట. అయితే వేణుస్వామి జాతకాలకు, పూజలకు బయట చాలా అమౌంట్ వస్తుందని టాకు. అందుకే ఆయన బిగ్ బాస్లోకి వెళ్తే చాలా మంది కంటే అతనికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. వేణుస్వామి లోపలికి వెళ్తే ఎన్ని వారాలు ఉంటారు? అక్కడ కూడా కంటెస్టెంట్లకు జాతకాలు చెప్తారా? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే బిగ్ బాస్ కండిషన్స్ విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అక్కడ కూడా జాతకాలు చెప్తూ కంటెంట్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ కూడా ఎక్కువగా ఆకర్షితులై వ్యూవర్షిప్ చాలానే వస్తుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు కుమారి ఆంటీ, బర్రెలక్క, వేణుస్వామి లాంటి వారు వస్తే బిగ్ బాస్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.